నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పుడు చాలా పెద్ద టార్గెటెడ్ అయిపోయారు. అంటే సామాన్యుల దగ్గర నుంచి ఆయన హేట్రేట్ ఎదుర్కొంటున్నారా అనేసానంటే ఇథనాల్కి సంబంధించి గతంలో ఆయన చేసిన కామెంట్స్, ఇప్పుడు అది ఇంప్లిమెంట్ కాకపోవడము, ఇంధన భారం పెరిగిపోవడంతో ఆయన మీద ట్రోల్స్ మీమ్స్ ఎక్కువైపోవడం, ఇదంతా మనం చూస్తున్నాం. ఏంటి జనతా 2.0 వర్సెస్ నితిన్ గడ్కరీ, ఇథనాల్కి సంబంధించి ఏం జరుగుతుంది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ దీన్ని కరెక్ట్గా జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీ స్పోక్ పర్సన్, ఎన్టీఆర్ జాగృతి అధ్యక్షుడు డాక్టర్ ఏఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి ఇథనాల్ విషయంలో నితిన్ గడ్కరీ ఏదన్నా మిస్ఫైర్ అయిపోయి బొక్కబోర్లా పడ్డారా, లేకపోతే ముందు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ముందు ఊదరగొట్టేసి ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చేసరికి ఏం చేయలేక చేతులు ఎత్తేసారు, ఏం చెప్తారు? సంధ్య గారు, ముందు ఒక విషయం నిలవాలి. గత 10 సంవత్సరాలుగా నితిన్ గడ్కరీ అనే ఒక వ్యక్తి కేవలం రవాణా శాఖ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు. నితిన్ గడ్కరీ గారు ఈ యొక్క మంత్రిత్వ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లు ఏ విధంగా తీర్చిదిద్దారు, టోల్ గేట్ల సంగతి ఏ విధంగా ఉన్నది ఎవరు కాదనలేరు. ఇదొక డ్రాస్టికల్ చేంజ్ అనుకోవాలి. ఊహించలేనటువంటి చేంజ్ తీసుకొచ్చారు. అదొకటి. ప్లస్ ఈ టోల్ గేట్లలో ఎంతో అవకతవకలు జరిగేది, ఇదంతా సెంట్రలైజ్ చేశారు. అదొకటి. ప్లస్ ఈ ఇంజన్స్ మనీ BS4 BS6 అని ఇంజన్స్ మార్పిడి చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ ముడి చమురు క్రూడ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ వాడకం అనేది దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్ డీజిల్ అనేది వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది. నితిన్ గడ్కరీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ఈవీ వెహికల్స్ని ప్రవేశపెట్టడం, బీజేపీ ప్రభుత్వం ఈ కేంద్రం ఎన్డీఏ వచ్చిన తర్వాత ఈ సోలార్ విద్యుత్ను కూడా ఎక్కువ ప్రవేశపెట్టడం, అంటే ఇంధనం పై నుంచి డిపెండెన్సీని మనం తగ్గించాలనేది అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఇథనాల్ని ఇథనాల్ మిక్స్ చేయడం, ఇథనాల్ పర్సంటేజ్ పెంచడం, అది కూడా వాళ్ళు దానికి తగుగా కూడా ఇంజన్స్ యొక్క క్వాలిటీ చేంజ్ కావాలని చెప్పేసి కూడా స్టాండర్డ్స్ కూడా మార్చారు. ఇంతకుముందు కార్బొరేటర్ వచ్చేది, ఇప్పుడు మొత్తం ఇంజెక్టర్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మార్పు చేయడం జరుగుతుంది డే బై డే. దీనికి ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి క్రూడ్ ఆయిల్ పర్సంటేజ్ తగ్గితే ఇక్కడ వేస్ట్గా వృధాగా పోతున్నటువంటి యొక్క ఇథనాల్లో వచ్చేటువంటి వేస్ట్గా పోతున్నటువంటి కూడా ఇది చెరుకు కానివ్వండి, ఈ ప్యాడీ కానివ్వండి, దీంట్లో ఈ ఇథనాల్ పర్సంటేజ్ ఏ విధంగా తీయాలో ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టి ఇథనాల్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఒకటే కారణం, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గితే ఇథనాల్ మనకు తక్కువగా వస్తుంది కాబట్టి మనకు ఖర్చు తగ్గుతుంది, మన ఇంపోర్ట్ చేసుకున్నటువంటి భారం కూడా తగ్గుతుంది, క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యే విదేశాల మీద డిపెండెన్సీ కూడా తగ్గుతుందని చెప్పేసి ఒక భవిష్యత్తు ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు వారు చెప్పారు, ఇథనాల్ అనేది మనం వాడకంలో వస్తే, క్రూడ్ ఆయిల్ అనేది మనకు తగ్గితే ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఆ సమయం ఏమైనా గుర్తుందా మీకు? 2014 తర్వాత ఆయన అనౌన్స్ చేసింది. యు ఆర్ కరెక్ట్. ఎందుకంటే 2014-15 ఆ ప్రాంతంలో చెప్పారు. ఆ ప్రాంతంలో మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్టు ఏ విధంగా ఆటంకాలు లేకుండా జరిగేది. ఆ తర్వాత ఈ ఇథనాల్ పూర్తి స్థాయిలో వచ్చడానికి ఇంకో సంవత్సరం పట్టింది. 2026 ప్రవేశించేసింది. ఇప్పుడు ఏం జరిగింది? 2026లో అదేవిధంగా కొనసాగించింటే ఇట్లా ఈరోజు క్రూడ్ ఆయిల్ మనకు ఇంపోర్ట్ తగ్గుతుండేది, క్రూడ్ ఆయిల్ రేట్ అదే విధంగా ఉంటే ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ రేట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్కు ఎన్ని ఆటంకాలు వస్తున్నాయి ఈ యొక్క వార్ వల్ల. వారు స్టేట్మెంట్ ఇచ్చిన రోజు వారు ఎక్స్పెక్టేషన్ ఉండేనా? ఇట్ ఈస్ సింపుల్ థింగ్. యుద్ధం జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇరాన్కి యుఎస్కి మధ్యలో ఎన్ని నౌకలు ఆగిపోయినాయి? మన భారతదేశం నౌకనే కాకుండా ఎన్ని నౌకలు ఆగిపోయినాయి? రిక్వెస్ట్ చేసి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. జరుగుతుందా లేదా? మరి ఈ ఫారెన్ పాలసీలలో ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ అయిందా లేదా? మరి ఇంత క్రైసిస్లో, వార్ క్రైసిస్లో కూడా మనకు పెట్రోల్ ఇది కాకుండా క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకోవడంలో ఇండియా అనేది సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది.
ఈ యొక్క వార్ ఎఫెక్ట్ లేకపోతే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ రేటు తగ్గుతుండే, మనకు ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ రేటు తగ్గేది. ఈ వార్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత మొత్తం ఎథనాల్, ఇప్పుడు ఇంకోటి హైడ్రాలిక్ ఇంజిన్స్ కూడా ప్రవేశపెడుతున్నారు. హైడ్రాలిక్ ట్రైన్ కూడా వస్తుంది ఇప్పుడు. హైడ్రాలిక్ ట్రైన్ వచ్చినప్పుడు వాటర్ నుంచి హైడ్రోజన్ సెపరేట్ చేసి హైడ్రోజన్ నుంచి నడిచినప్పుడు ఈ యొక్క రైల్వేస్ అనేది ఎంత లాభంలో అవుతుంది. ఇవన్నీ ఆలోచిస్తున్నారా? ఇవన్నీ ఆలోచించట్లేదు. కేవలం ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి వాళ్ళు ఇదే వెనుకకున్నటువంటి దేశ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏదైనా ఇష్యూ తీసుకొచ్చి దానిపైన ఒకటి పార్టీని తీసుకొచ్చి ప్రతి దానికి జనతా పార్టీ యాడ్ చేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి పైన బురద జల్లడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. అంటే ఆలోచన లేకుండా ఇది ఏంటిది ఈబీపీకి సంబంధించి అంటే కొత్త టెక్నాలజీతో రాని పాత వాహనాలకు ఇది శాపంగా మారింది. కొత్త టెక్నాలజీతో రాని పాత వాహనాలకి దీనివల్ల ఏంటంటే ఇంజన్లు చెడిపోతున్నాయి, మీరు ఏదో చేస్తా అన్నారు, ఇక్కడ ఏమీ జరగట్లేదు, తుప్పు పడిపోతున్నాయి అనేసి సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఈరోజు అదే చట్టమే ఉంది, 15 సంవత్సరాల వరకు దాని లైఫ్ ఉంటుంది, 15 సంవత్సరాల తర్వాత దాని లైఫ్ ఉండదని చెప్పేసి స్క్రాప్ కింద చేయాలని చెప్పేసి క్లియర్గా ప్రతిపాదన చేశారు. ఢిల్లీలో అయితే 10 సంవత్సరాలు ఉంది కదండి. గడ్కరీ ఇథనాల్ ఉత్పత్తి చేసే కంపెనీలతో కుమ్మక్కయ్యి సామాన్య కుటుంబాలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు అనేది మెయిన్గా వినిపిస్తున్న వాదన. ఇథనాల్ ఉత్పత్తి చేసే కంపెనీతో కుమ్మక్కయ్యి చేస్తున్నట్టు ఇట్లా అది నా స్కామ్ ఉంటే మీరు ప్రవేశపెట్టండి, తీయండి, ఆధారాలు తీయండి. ఇప్పుడు ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీ హైకోర్టుకు ఆశ్రయించండి. మీకు ఏ మాత్రమైన ఇథనాల్ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలతోటి నితిన్ గడ్కరీ గారు కుమ్మక్కయ్యి స్కామ్ చేస్తున్నారని చెప్పేసి ఉంటే ఇట్లా మీకు ఆధారాలు ఉంటే, ఆధారాలు పార్లమెంట్లో కూడా మీకు వినకపోతే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఉంది కదా, అక్కడ వెళ్ళొచ్చు కదా. కపిల్ సిబ్బల్ లాంటి ఉగ్రవాదులకు, ఈ రేపిస్టులకు సపోర్ట్ చేసే అడ్వకేట్లు కూడా ఉన్నారు కదా, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించరు? న్యాయస్థానాలు స్పందించాయా? కోర్టులో పిల్లేయచ్చు కదండి. మీరు ఉంటే ఆధారాలు ఉంటే. నిరాధారంగా ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చట్టరీత్యా వాళ్ళు శిక్షార్హులే వాళ్ళు. ఓకే, ఇప్పుడు అంటే ఓవరాల్గా ఏమంటారు ఈ అంశానికి సంబంధించి? అంటే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఇటువంటి జనతా పార్టీ అంటూ ఒకటి స్టార్ట్ అయ్యింది, కుమ్మక్కయ్యారు. ఇది ప్రతిదానికి ఒక జనతా పార్టీ పేరు జోడించి ఒక ఆర్గనైజేషన్ చేసి ఇది ఒక దేశాన్ని ఒక వేరే మలుపులో తీసుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే విధంగా వీళ్ళు చేస్తున్నారు. అందుకే నేను చెప్తున్నా కదా, ఎన్టీఆర్ జాగృతి తరఫున ఈరోజు నేను సీజేకి లెటర్ అయిపోతున్నా. ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీని రద్దు చేసి వీళ్ళు చేస్తున్న యాక్టివిటీ అన్ని కూడా బయటకు తీసుకొస్తే ఇలాంటి యొక్క పిచ్చి పిచ్చి పేర్లతోటి తీసుకొచ్చి ధర్నాల పేర్లతోటి ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎవరు ప్రయత్నించరు. ఇలాంటి దుస్సాహసం రేపు ఎవరు చేయరు కూడా. ఓకే, ఖచ్చితంగా ఇలాంటి ఆర్గనైజేషన్ బ్యాన్ చేసే అవసరం ఉంది భారతదేశంలో. ఒకటి బ్యాన్ చేస్తే ఇంకొకటి రాదా? ఖచ్చితంగా వస్తుంది కదా. ఎన్ని బ్యాన్ చేసుకుంటూ వెళ్తారు? అజిటేషన్ చేయాలి. లోపాలను సవరించుకోకుండా వచ్చిన ప్రతిదాన్ని బ్యాన్ చేసుకుంటూ అనట్లేదు. లోపాలను ఖచ్చితంగా సవరించాల్సిందే. లోపాలు ఉంటే దాన్ని మీరేం చేయాలి? ప్రతిపక్షం పాత్ర ఏంది? ప్రభుత్వాన్ని సరైనటువంటి సముచిత సూచన చేయాలి, వాళ్ళ అడ్వైజ్ చేయాలి. ఇది తప్పు జరుగుతుందని చెప్పేసి పార్లమెంట్లో పంపించింది దేని గురించి? వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి దొరుకుతున్నటువంటి టిఫిన్లు, దోశలు, ఇడ్లీలు తినడానికి కావాలని పార్లమెంట్లో ఎందుకు పంపిస్తున్నారండి? ప్రజల వాయిస్ కదా వాళ్ళు. ప్రతిపక్ష స్థానంలో ఇచ్చినప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తే ఆ పబ్లిక్ హౌస్లో ఆ యొక్క ఉన్నతమైనటువంటి పార్లమెంట్లోనే మీరు మాట్లాడాలా. అక్కడ మాట్లాడరు. బయట వచ్చి ఇక్కడ యువకులను తప్పుదారి పట్టించి ఈరోజు దేశాన్ని తప్పుదారి పట్టించి ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఇంటర్నేషనల్గా మొత్తం అంతర్జాతీయ వేదిక పైన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు చేశారు కూడా. ఓకే, ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ జర్మనీలో ఒక మీటింగ్లో ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సిబిఐని, ఈడీని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది, వ్యవస్థలను వాడుకుంటుందని చెప్పేసి అలా ఇంటర్నేషనల్ జర్మనీలో అంతర్జాతీయ వేదిక పైన మాట్లాడడం అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. అలాంటి ప్రతిపక్ష నాయకుడు ఈ భారతదేశానికి ఉందంటే ఈ యొక్క దేశం యొక్క దురదృష్టం తప్ప మరొకటి కాదు. నేను మరి దీన్ని ఎట్లా ఆపబోతున్నారు? మరి ఖచ్చితంగా ఆపాలి. ఎట్లా? ఖచ్చితంగా చట్టపరంగా ఇలా పైన వేటు వేయాల్సిందే. దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు బి బ్యాన్ ఇన్ ఇండియా. లేకుంటే సాధ్యం అవుతుందా? ఖచ్చితంగా చేయాలి, సాధ్యం కావాలి. ఎందుకంటే ఈ యొక్క యువకులకు వీళ్ళు చేస్తున్నటువంటి
ఈ యొక్క ధర్నాల పేరుతో ఈ యొక్క ఉద్యమం పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలైంది, వీళ్ళు వెనుక దాగున్నటువంటి హిడెన్ ఆర్గనైజేషన్ ఏమున్నాయి అవన్నీ కూడా బయటికి రావాలా, తొందరలో బయటకు వస్తున్నాయి. ఈ దేశ ప్రజలకు ముఖ్యంగా దేశ యువకులకు వీళ్ళని డైవర్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ డైవర్షన్ అయ్యే పని కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి దీని వెనుక దాగి ఉన్నటువంటి శక్తులన్నీ కూడా బయటకు తీసుకొస్తుంది. సో షార్ట్లీ దాగి ఉన్న ముసుగులన్నీ కూడా బయటకు వస్తాయి. ఓకే, చూద్దాం ఎవరి ముసుగులు తెలుగుతాయి, ఎవరు దీనికి సంబంధించి మరొకసారి అభాస్ పాలవుతారు అనేది కాలం ఖచ్చితంగా అన్నిటికీ సమాధానం చెప్తుంది. ప్రశ్నించే జెన్జీ జనరేషన్ కూడా చాలా స్పీడ్గా రియాక్ట్ కూడా అవుతుంది. జెన్జీకి ప్రశ్నించే హక్కు ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే ఏ ప్రభుత్వమైనా స్వాగతిస్తుంది. ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు లేదని అనట్లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం భారతదేశం. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్ మేనర్గా, అబ్యూసివ్ మేనర్గా ఎవరు ప్రశ్నించినా ఖచ్చితంగా శిక్షార్హులే. ఖచ్చితంగా ఆ విషయంలో యాక్సెప్ట్ చేయాల్సింది. అబ్యూస్డ్ మ్యాన్లో ఎవరున్నా సరే, దేశానికి ద్రోహం చేయాలని ఎవరు చూసినా సరే ఖచ్చితంగా ముందు దేశం తర్వాతే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. చూద్దాం మీరు అన్నట్టు అది ఎంతవరకు నిరూపితం అవుతుంది అనేది. మరి సోషల్ మీడియాలో ఇప్పుడు ఇథనాల్కి సంబంధించిన వారికి సంబంధించి గడ్కరీ గారు ఎలా దీన్ని ఫేస్ చేస్తారనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.